Hi students, good day. This is your Samasura. Now we are going to discuss the concept micro teaching skills of pedagogy of mathematics. Before that, I have to say something, that is, because of some administrative work in the university, I am unable to take online classes because of time schedule. Uh, I'm unable to take online classes for 2 or 3 days. So for that, I am going to upload videos, recorded videos to my YouTube channel, and I will share the links of those videos as we done in earlier. Okay. ముందుగా మనం స్టార్ట్ చేసిన సందర్భంలో ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన సందర్భంలో అప్లోడ్ చేసినట్లుగా వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది 2 days 3 days. అంటే యూనివర్సిటీ సంబంధించిన కొన్ని అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ కారణంగా సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అగైన్ we will meet on online platform, that is Google Meet, to discuss our concepts. Okay, right. Anyhow, let us continue the topic micro teaching. In micro teaching, until we have discussed the skills, introducing a lesson, and the second one is illustrating with the examples. Coming to the next skill, that is explaining, vivarinchuta. This is one of the most important skill in teaching learning of mathematics. So definitely a teacher has to develop this skill of explaining in order to succeed in profession. సో తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయినింగ్ అనేటువంటి నైపుణ్యాన్ని అంటే వివరించడం, ఎక్స్ప్లెయినింగ్ అంటే వివరించడం. ఇక్కడ గణితం తీసుకున్నట్లయితే గణిత ఉపాధ్యాయుడు కూడా గణితానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావాలని, గణితానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని, ఇంకా చాలా అంశాలని వివరించవలసి ఉంటుంది. సో కంపారిటివ్లీ అదర్ సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్లో చూసినట్లయితే ఈ వివరణ అనేటువంటి నైపుణ్యానికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ మన గణితంలో కూడా ఈ వివరణ అనే నైపుణ్యానికి మంచి ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఈ నైపుణ్యాన్ని ఉపాధ్యాయ విద్యార్థి ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అంటే దీంట్లో ఉన్నటువంటి స్కిల్ కాంపోనెంట్స్, స్కిల్ ఏమో ఎక్స్ప్లెయినింగ్, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ మనం అంటే పాఠ్యాంశాన్ని వివరించేటప్పుడు ఏ విధంగా ఉపాధ్యాయుడు వివరించాలి అంటే దాని యొక్క ఆ నైపుణ్యం యొక్క అంతర్గత నైపుణ్యాలు ఆధారంగా మనం చెప్పవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా 7 సబ్ స్కిల్స్ అనేవి ఈ ఎక్స్ప్లెయినింగ్ అనే స్కిల్స్లో ఉన్నాయి. కాబట్టి వీటిని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఎక్స్ప్లెయినింగ్ అనేటువంటి స్కిల్ని చక్కగా పర్ఫామ్ చేసుకోవచ్చు, అడాప్ట్ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ బిగినింగ్ స్టేట్మెంట్స్, సరైనటువంటి ప్రారంభ వాక్యాలు. అంటే ఏదైనా ఒక అంశాన్ని వివరించే సందర్భంలో దానికి మనం ఉపయోగించే ప్రారంభ వాక్యాలు అనేవి మన వివరణకి బలాన్ని ఇచ్చేలాగా, వివరణ విద్యార్థుల్లో నాటుకుపోయేలాగా, వివరణ అనేది విద్యార్థుల్ని పాఠ్యాంశం వైపు ఆకర్షింపచేసేలాగా ఆ బిగినింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉండాలి. అంటే ఒక భావన వివరించడం కోసం మనం ఉపయోగించే పదాలు. సో వివరణకి మీకు నాలెడ్జ్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఒక భావన తీసుకుంటే భావనని యథాతిథిగా చెప్పటం నాలెడ్జ్, మనం చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్స్లో. దాన్ని సొంత మాటలను ఉపయోగించి కొన్ని పదాలను చేర్చడం ద్వారా
కొన్ని ఉదాహరణలు చేర్చడం ద్వారా, ఓకే, కొన్ని సంఘటనలు దానికి యాడ్ చేయటం ద్వారా మనం దాని గురించి తెలియజేస్తే దాన్ని వివరణ అని చెప్పొచ్చు మనం. సో కాబట్టి ఈ అప్రాప్రియేట్ బిగినింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని వివరించే సందర్భంలో సరైనటువంటి ప్రారంభ వాక్యాలు ఉపయోగించడం ద్వారా విద్యార్థిని ఆ వివరణలో పూర్తిగా మునిగిపోయేలాగా, ఆ వివరణ ఆకర్షించుకునేలాగా, ఆ వివరణ వైపు విద్యార్థిని మోటివేట్ చేసేలాగా ఈ బిగినింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ ఎక్స్ప్లెయినింగ్ లింక్స్. సో లింక్ అనుసంధాన పదాలు, వివరణకు సంబంధించినటువంటి అనుసంధానం అనేది బాగా జరుగుతూ ఉండాలి. అంటే లింకింగ్ వర్డ్స్ అనే వాడాలి. అంటే ఏ ముక్కకు ఆ ముక్క కట్ చేసినట్టు కాకుండా లింకింగ్ వర్డ్స్ వాడటం ద్వారా ఆ వివరణ అనేది అవగాహనాత్మకంగా ఉంటుంది. ఓకే, అంటే ఆ ఎక్స్ప్లెయినింగ్ లింక్స్ యూజ్ చేయటం ద్వారా మనం ఏ అంశాన్ని అయితే విద్యార్థికి వివరిస్తున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి ఎక్కువ అవగాహన విద్యార్థికి కలుగుతుంది. అంటే ఆ అంశానికి సంబంధించిన పాయింట్స్ ని దేనికి బ్రేక్ చేసి చెప్పడం కంటే కూడా మనం దాని గురించి వివరించే సందర్భంలో ఎక్స్ప్లెయినింగ్ లింక్స్ ఉపయోగించినట్లయితే ఆ భావన విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. ఎక్స్ప్లెయినింగ్ లింక్స్ మీన్స్ సో అయితే, కాబట్టి, ఎందుకంటే, అందువలన, కావున, సో దీనికి గల కారణం ఏంటి, ఇలాంటి కొన్ని పదాలని మనం ఎక్స్ప్లెయినింగ్ లింక్స్గా చెప్తూ ఉంటాం. అంటే ఏ పదం ఏ భావన ఆ భావనలో లేదా ఏ పాయింట్ని వేరువేరుగా చెప్పడం కంటే ఎక్స్ప్లెయినింగ్ లింక్స్ ఉపయోగించి చెప్పడం ద్వారా మనం ఆ వివరణ అనేది సమర్థవంతంగా ఇచ్చే అవకాశం కలుగుతుంది. అలాగే కవరింగ్ ఎసెన్షియల్ పాయింట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏదైనా ఒక అంశాన్ని వివరించే సందర్భంలో తప్పనిసరిగా ఆ అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా, తప్పనిసరి పాయింట్లన్నీ కూడా మనం దాంట్లో మన వివరణలో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేయటం వలన ఆ భావన సంబంధించినటువంటి అవగాహన విద్యార్థులకి బాగా జరుగుతుంది, పక్కాగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే పాయింట్స్ని ఒమిట్ చేయకూడదు, మిస్ చేయకూడదు. మిస్ చేసినట్లయితే వివరణ అసంపూర్తిగా ఉంటుంది. ఆ భావన ఏ అంశాన్ని అయితే మనం వివరించామో ఆ భావన విద్యార్థికి అర్థమవుదని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలు చెప్తున్నాం. దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు చెప్పే సందర్భంలో అన్ని పాయింట్లు, ఎసెన్షియల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా కవర్ చేయాలి, అన్ని లక్షణాలని కవర్ చేయాలి. వదిలేస్తే అది డివియేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా కూడా విద్యార్థి దాన్ని గ్రహించే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఏ పాయింట్ చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం లక్షణాలు చెప్పే సందర్భంలో భుజాలకు సంబంధించి, కోణాలకు సంబంధించి, ఎదురెదురు భుజాలకు సంబంధించి, ఎదురెదురు కోణాలకు సంబంధించి ఇన్ని లక్షణాలు చెప్పేశాం. కర్ణాల గురించి లక్షణం చెప్పాల. సో అప్పుడది ఆ లక్షణం లేకపోవడం కారణంగా సో ఆటోమేటిక్గా అది ఇంకొక జ్యామితీయ భావన యొక్క ఆకారాన్ని తెలియజేసే లక్షణాలని ప్రతిబింబించే అవకాశం అనేది కలుగుతుంది. స్టూడెంట్ మైండ్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని వివరించే క్రమంలో ఆ అంశానికి సంబంధించి, ఆ భావనకు సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ని కూడా తప్పనిసరిగా, ముఖ్యమైన పాయింట్స్ అని, ఎసెన్షియల్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ వివరణలో చేయాలి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫ్లూయెన్సీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్. వివరణ ఎప్పుడు కూడా ఫ్లూయెంట్గా ఉండాలి. బ్రేక్స్ కానీ, తడబాటు కానీ, లింక్స్ లేకుండా కానీ వివరణ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. దానికి తగినట్లుగా ఉపాధ్యాయుడు సమర్థతని పెంచుకోవాలి, స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఫ్లూయెంట్గా ఉండాలి వివరణ అనేది, ఫ్లూయెంట్గా ఉండాలి, బ్రేక్ ఉండకూడదు. సో కాబట్టి మనం కొంతమంది ఉపన్యాసం చెప్తుంటే గమనించినట్లయితే అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా మనం ఎటు ఆలోచించుకోలేకుండా, ఎటు తెలతెప్పకుండా ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తూ చాలా ఫ్లూయెంట్గా ఉపన్యాసం అనేది చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అట్రాక్టివ్గా అటువైపు గమనించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ వాయిస్ విషయంలో కానివ్వండి, అలాగే ఆ కమాండ్ విషయంలో కానివ్వండి, సో లాంగ్వేజ్ సంబంధించిన ఫ్లూయెన్సీ విషయంలో కానివ్వండి, మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే వివరణ అనేది
నైపుణ్యం లేదా వివరణ అనేటువంటి నైపుణ్యం చక్కగా ప్రదర్శించే అవకాశం అనేది ఉంటుంది. సో మన గణితంలో కూడా ఎన్నో భావనలు మనం ఉపాధ్యాయుడు వివరించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ వివరణ అనేది ఫ్లూయెంట్గా ఉండాలి. ఫ్లూయెన్సీ అనేది వివరణలో ఉండేలాగా చూసుకోవాలి. టెస్టింగ్ పీపుల్స్ అండర్స్టాండింగ్. సో వివరణ ఇచ్చే సందర్భంలో మధ్యలో విద్యార్థుల యొక్క అవగాహన స్థాయిని కూడా పరిశీలించాలి. అవగాహన స్థాయిని అంటే కంటిన్యూస్గా అలా వివరించుకుంటూ వెళ్ళిపోకూడదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. సో అవగాహన స్థాయిని పరిశీలించుకున్నట్లయితే, పరీక్షించినట్లయితే దాని ద్వారా విద్యార్థుల యొక్క స్థాయి, మనం బోధించే అంశం విద్యార్థులకు అవగాహన స్థాయి ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి తర్వాత బోధనాభ్యసన ప్రక్రియని మనం కావాల్సినటువంటి మార్పులు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్టింగ్ పీపుల్స్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ స్కిల్. నెక్స్ట్ మీనింగ్ఫుల్ రిపిటేషన్, అర్థవంతమైనటువంటి పునః బోధన. సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పుకుంటామో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీనింగ్ఫుల్గా రిపిటేషన్ చేయాలి. అంటే అవసరం లేని విషయాలు కూడా మళ్ళా పదే రిపీట్ చేయటం వల్ల బోర్డమ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఉపయోగకరమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనల్ని సో తప్పనిసరిగా రిపిటేషన్ అనేది చేయవలసి ఉంటుంది. దానివల్ల ఆ భావన యొక్క ప్రాముఖ్యత విద్యార్థి గ్రహించి అవగాహన చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కంక్లూడింగ్ స్టేట్మెంట్, ముగింపు వాక్యం. ఏ విధంగా ప్రారంభ వాక్యం ఎలా ఉండాలని చెప్పుకున్నామో ముగింపు కూడా చక్కగా ఉండాలి. సో ఆ కంక్లూడింగ్ స్టేట్మెంటు అప్పటి వరకు మనం ఏ భావన అయితే వివరించామో ఆ భావనకు సంబంధించినటువంటి సో ఆ బ్రీఫ్ అనేది మినియేచర్ లాగా ఉండాలి. ముగింపు అనేది అప్పటి వరకు నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి ఆ వివరణ ద్వారా ఆ భావనను ప్రతిబింబించేలాగా కంక్లూడింగ్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. సో కాబట్టి అంటే ఏదన్నా ఒక జ్యామితీయ ఆకారం గురించి చెప్పినప్పుడు కంక్లూడ్ చేసేటప్పుడు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జ్యామితీయ ఆకారాన్ని మనం ఈ పేరుతో పిలవచ్చు, కంక్లూడ్ చేసాం. సో దాన్ని అక్కడ జనరలైజ్ చేసాం అనమాట. ఆ విధంగా అంటే ప్రధానంగా మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే 7 కాంపోనెంట్స్ మనం మంచి ప్రారంభ వాక్యాలను ఉపయోగించాలి. అలాగే ఏదైతే అంశాన్ని వివరిస్తున్నామో ఆ అంశానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా లింకింగ్ ఎక్స్ప్లెయినింగ్ లింక్స్ను ఉపయోగించి లింక్ చేస్తూ మనం టీచ్ చేయాలి. అలాగే ఆ అంశానికి సంబంధించినటువంటి అన్ని భావాలు అన్ని పాయింట్స్ను కూడా మనం ఎక్స్ప్లెయినింగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ప్లెయినింగ్ అనేది ఫ్లూయెంట్గా ఉండాలి, ఫ్లూయెన్సీ అనేది ఉండాలి ఎక్స్ప్లెయినింగ్లో. తర్వాత మధ్యలో విద్యార్థుల యొక్క అవగాహన స్థాయిని పరిశీలిస్తూ ఉండాలి. అవసరమైన సందర్భంలో అర్థవంతంగా బోధించిన అంశాలను మళ్ళా బోధించాలి, రిపిటేషన్ అనేది చేస్తూ ఉండాలి. అలాగే మంచి ముగింపు వాక్యాలని ఇచ్చి వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఎక్స్ప్లెయినింగ్ అనేటువంటి స్కిల్కి సంబంధించినటువంటి అంతర్గత నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్స్ప్లెయినింగ్ స్కిల్ అనే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, సో డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్, గణిత ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి మరొక ముఖ్యమైన స్కిల్గా మనం దీన్ని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి స్కిల్గా దీన్ని చెప్పవచ్చు. ఏంటది? బ్లాక్ బోర్డ్ స్కిల్, యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్. ఎందుకని ఈ బ్లాక్ బోర్డ్ స్కిల్ ముఖ్యమైనదని చెప్పవచ్చు గణిత ఉపాధ్యాయునికి? ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం. మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ నంబర్స్, సైన్స్ ఆఫ్ స్పేస్, సైన్స్ ఆఫ్ నొటేషన్స్, సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇన్ని రకాలైన నిర్వచనాలు చెప్పుకున్నాం. అవన్నీ ఏం రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే సో రిటర్న్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. కాబట్టి మనం బ్లాక్ బోర్డ్ని సమర్థవంతంగా ఏ గణిత ఉపాధ్యాయుడైతే బ్లాక్ బోర్డ్ని చక్కగా ఉపయోగించగలడో అతను గణిత బోధనలో రాణించగలడు. అంటే ఓన్లీ బ్లాక్ బోర్డ్ ఉపయోగించడం వస్తే రాణిస్తాడని కాదు, మిగతా అంశాలతో పాటుగా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా
మ్యాథమెటిక్స్ టీచర్ బ్లాక్ బోర్డ్ని సమర్థవంతంగా ఉపయోగించగలిగితే తన ప్రొఫెషన్లో సక్సెస్ అనేది మ్యాథమెటిక్స్ టీచర్ చూసే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో నల్లబల్లని ఉపయోగించేటువంటి నైపుణ్యం పెంపొందించుకోవాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఈ 11 విషయాల్ని, అంతర్గత అంశాలని నల్లబల్ల ఉపయోగించే సందర్భంలో ఉండేటువంటి అంతర్గత విషయాల్ని ఉపాధ్యాయుడు గుర్తుంచుకొని దాని ప్రకారంగా నల్లబల్లను ఉపయోగించినట్లయితే నల్లబల్ల అనే దాన్ని సమర్థవంతంగా ఉపాధ్యాయుడు తరగతి గది బోధనలో ఉపయోగించగలరు. ఫస్ట్ వన్ ఈ స్టాండింగ్ ప్లేస్ ఆఫ్ ది టీచర్. స్టాండింగ్ ప్లేస్ ఆఫ్ ది టీచర్. ఉపాధ్యాయుడు నిలబడే స్థలం. ఎక్కడ నిలబడాలి ఉపాధ్యాయుడు? క్లాస్ రూమ్లో. ఫిక్స్డ్గా ఒక ప్లేస్లో నిలబడాలి అని ఎక్కడైనా ఏ బైలా అయినా చెప్తుందా? ఎలా నిలబడాలి? సో వెరీ సాధారణంగా ఉపాధ్యాయుడు టీచ్ చేసే సందర్భంలో, బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో బ్లాక్ బోర్డ్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో నుంచొని అక్కడి నుంచి బ్లాక్ బోర్డ్ యూజ్ చేయటం అనేది చేయాలి. సో కాబట్టి సరైన ప్లేస్లో ఉపాధ్యాయుడు స్టాండ్ అయ్యి బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. విద్యార్థులు అందరికీ కనపడేలాగా, విజిబుల్గా ఉండేలాగా హ్యాండ్ రైటింగ్ అనేది ఉండాలి. అంటే దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ది లెటర్స్. డైరెక్ట్లీ సేయింగ్ సైజ్ ఆఫ్ ది లెటర్స్. అంటే బ్లాక్ బోర్డ్ మీద సాధారణంగా మనం కంప్యూటర్ మీ అందరికీ టచ్ ఉంది కాబట్టి, సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి, అంతేకాకుండా మినీ కంప్యూటర్ దట్ మీన్స్ సెల్ ఫోన్, మీరు చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువగా ఈ సెల్ ఫోన్ అది వాడుతూ ఉంటారు. అది అందుకని దీన్ని మినీ కంప్యూటర్ అన్నాను నేను. ఈ సెల్ ఫోను యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేసినప్పుడు మనం గమనించినట్లయితే ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి ఫాంట్, ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి సైజ్ ఆఫ్ లెటర్స్, వీటన్నిటిని యూజ్ చేసి చాటింగ్ ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో ఎందుకు ఒక్కోళ్ళు ఒక్కో సైజు వాడుతూ ఉంటారంటే, ఒకటి ఇంట్రెస్ట్, టేస్ట్ అవ్వచ్చు, ఇంకోటి ఇంకా వేరే కారణాలు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. సో ఎనీహౌ ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచరు బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ అనేది రాయాలి. అంటే కనిపించే విధంగా, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది సైజ్ ఆఫ్ ది లెటర్స్. అంటే సైజ్ ఆఫ్ ది లెటర్స్ డిపెండ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్. నోట్ దిస్. Size of the letter depends on the size of the class. Then only legibility applies to the blackboard work. అంటే తరగతి గదిలో 10 మంది విద్యార్థులే ఉన్నారు. ఎదరు 2 బెంచీలు కూర్చున్నారు, లేదా సైడ్ బై సైడ్ 2 బెంచీల్లో కూర్చున్నారు. అయితే అప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు రాయాల్సిన అవసరం ఉందా? అక్షరాల యొక్క సైజు పెంచాల్సిన అవసరం ఉందా? లేదు. అలా కాకుండా క్లాస్ రూమ్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది విద్యార్థులు ఉన్నారు. బెంచెస్లో లాస్ట్ వరకు కూడా స్కాటర్ అయి ఉన్నారు. అంటే బ్లాక్ బోర్డ్ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో స్టూడెంట్స్ స్కాటర్ అయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ 10 మంది ఉన్న పిల్లలు కూర్చున్నప్పుడు రాసినప్పుడు ఉన్న అక్షరాల సైజు 100 మంది ఉన్న క్లాస్లో కూడా అక్షరాలు అదే సైజులో రాస్తే డెఫినెట్గా లాస్ట్ బెంచ్ స్టూడెంట్కి కనిపించదు. కాబట్టి హ్యాండ్ రైటింగ్ అనేది లిజిబుల్గా ఉండాలి. దట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఇట్ షుడ్ బి వ్యారీడ్, డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్ రూమ్. విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి క్లాస్ రూమ్లో ఆ అక్షరాల యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉండాలి. ఎనీహౌ డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్ రూమ్, ద హ్యాండ్ రైటింగ్ షుడ్ బి లిజిబుల్. ఓకే, నెక్స్ట్ వన్ నీట్నెస్ అండ్ అప్రాప్రియేట్నెస్. సో మనం చేసే బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసేటువంటి రైటింగ్స్ కానీ, దాని మీద రాసే అంశాలన్నీ, అవి వాక్యాలు కావచ్చు, నంబర్స్ కావచ్చు, ఏవైనా కానీ నీట్గా ఉండాలి, అలాగే అప్రాప్రియేట్గా ఉండాలి. నీట్నెస్ లేకపోతే వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో చాలా తప్పులు, చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నీట్నెస్ లేదు, అది 5 8 తెలియదు,
1 7 తెలియదు, 3 8 తెలియదు. ఓకే, ఆటోమేటిక్గా రాంగ్ కంక్లూజన్స్, రాంగ్ ఆన్సర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దట్ లీడ్స్ టు బ్యాక్వర్డ్నెస్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఇట్ డజంట్ గివ్ ఎ ఛాన్స్ టు దట్. సో నీట్నెస్ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ స్కిల్. నెక్స్ట్, ఫేసింగ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్. మరి పిల్లల వైపు చూడకుండా ఎక్కడ చూస్తామండి? ఇట్ రిలేటెడ్ టు ది యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, ఫేసింగ్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఎప్పుడు కూడా బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేటప్పుడు మనం పిల్లలు మన కనుసన్నల్లో ఉండాలి. దట్ మీన్స్ మనం ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. అంటే విద్యార్థుల వైపు ఫేస్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే బ్లాక్ బోర్డ్ వర్క్ సక్సెస్ అవుతుంది, క్లాస్ రూమ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఫేసింగ్ టువర్డ్స్ స్టూడెంట్స్, విద్యార్థుల వైపు చూస్తూనే రాయాలి. ఓకే, వైపింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందకి మాత్రమే తుడవాలి. సో ఇక టాప్ టు బాటమ్ ఓన్లీ, నాట్ ఇన్ రివర్స్ ప్రాసెస్. కొంతమంది టీచర్ చూసినట్లయితే ఇలా పైకి కిందకి తుడిపేస్తూ ఉంటారు. ఆ డస్ట్, చాక్ డస్ట్ గాల్లో ఇలాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా సింగిల్ డైరెక్షన్లో టాప్ టు బాటమ్, మరలా టాప్కి వచ్చి బాటమ్, టాప్కి వచ్చి బాటమ్, ఇలా బోర్డ్ని రబ్ చేయాలి, అలా వైప్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే డస్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి పార్ట్కి వెళ్ళిపోతుంది, గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎటువంటి క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్ అనేది, ఆ డస్ట్, చాక్ డస్ట్ క్లాస్ రూమ్లో స్ప్రెడ్ అవటం అనేది జరగదు. కొన్ని సందర్భాల్లో మనం దీన్ని చూసినట్లయితే ఎలా చేయటం వలన, ఇప్పుడు ర్యాండమ్గా పైకి కిందకి చెరుపుతూ ఉన్నాడు టీచర్, ఏమవుతుంది? అది స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ స్ప్రెడ్డింగ్ అయ్యే టైంలో ఆ టీచర్ యొక్క ఫేస్ మీద, బాడీ మీద అది అంటుకుపోయే అవకాశం ఉంది. అలాగ అంటుకుపోవటం వల్ల ఏంటి నష్టం? టీచరు చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల వల్ల కూడా ఫేస్లో ఉన్నటువంటి అపీరెన్స్ మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అటెన్షన్ డైవర్ట్ అయ్యి ఇండిసిప్లిన్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది, బికాస్ ఆఫ్ అవర్ అపీరెన్స్, అవర్ ఫేస్ అపీరెన్స్. సో విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ చాక్ డస్ట్. ఓకే, సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టాప్ టు బాటమే సింగిల్ డైరెక్షన్లో వైప్ చేయాలి. మీరు కార్ గమనించినట్లయితే కార్ వైపర్స్ అటు ఇటు 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 తుడుస్తూ ఉంటాయి. నాట్ లైక్ దట్ ఇన్ ది క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్. So we have to wipe the board from top to bottom in single direction only. Again we have to go to top, our hand has to go to top and wipe to bottom. ఆ విధంగా బ్లాక్ బోర్డ్ని తుడవాలి. నెక్స్ట్, స్టాండింగ్ విత్ 45 degrees యాంగిల్ టు ద బ్లాక్ బోర్డ్. ఎప్పుడు కూడా మనం సాధారణంగా చెప్పినట్లయితే 30 to 45 degrees యాంగిల్లో నిలబడమని చెప్తారు బ్లాక్ బోర్డ్. అంటే మీరు గమనించినట్లయితే కొంతమంది టీచర్స్ బ్లాక్ బోర్డ్ మీద పడిపోతారు. ఇందాక చెప్పుకున్నాం ఫేసింగ్ టువర్డ్స్ స్టూడెంట్స్ అని. ఎప్పుడైతే నువ్వు బ్లాక్ బోర్డు దగ్గర బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసే సందర్భంలో 45 degrees యాంగిల్ని మెయింటైన్ చేయగలుగుతావు, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు క్లాస్ రూమ్లో ప్రతి స్టూడెంట్తో ఐ కాంటాక్ట్తో ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ యు టర్న్డ్ ప్యారలల్లీ టు ద బ్లాక్ బోర్డ్, యు ఆర్ అనేబుల్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ ఆన్ యువర్ బిహైండ్, on your back. You cannot assess. Okay, you cannot observe. It is not possible to observe. So definitely a teacher has to stand at the blackboard with 45 degrees angle in order to observe the whole classroom. Otherwise, in order to have a eye contact with the classroom. So eye contact affects our classroom teaching learning process positively. సో ఎప్పుడైతే పిల్లలతో మనకు ఐ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్టివ్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బ్లాక్ బోర్డ్ మీద పడిపోయావు, ఇందాక చెప్పుకున్నట్లుగా కొంతమంది టీచర్స్ ఒక చేయి ఎడబడేస్తారు ఒక చివరిలో, ఇంకో చేయితో రాస్తూ బ్లాక్ బోర్డ్ మీద కంప్లీట్గా అటువైపు తిరుగుతారు. అలా తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరగచ్చు? బ్యాక్ సైడ్న ఏవైనా జరగచ్చు, నీ బ్యాక్ సైడ్ క్లాస్ రూమ్లో ఏమైనా జరగచ్చు.
పిల్లలు ఇండిసిప్లిన్ లీడ్ అవుతుంది. సో పిల్లలు రకరకాల పనులు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా వెరీ పర్టికులర్గా ఇలాంటి బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాడు, కాబట్టి ఎక్కువగా ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే 45 degrees యాంగిల్లో నుంచున్నట్లయితే పిల్లలతో ఐ కాంటాక్ట్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం అంతేకాకుండా పిల్లల్లో ఫేసింగ్ టువర్డ్స్ స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా బ్లాక్ బోర్డ్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, హైలైటింగ్ మెయిన్ పాయింట్స్. ఎప్పుడు కూడా బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని హైలైట్ చేయాలి, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. ఏదైనా ఒక అంశం చెప్తున్నాం, బ్లాక్ బోర్డ్ వర్క్ చేసుకొచ్చాం, ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చాం, ఓ డెరివేషన్కి వచ్చాం, లేదా ఒక ఫార్ములా ఎస్టాబ్లిష్ చేసాం, లేదా ఒక డెఫినేషన్ ఎస్టాబ్లిష్ చేసాం, దాన్ని అండర్లైన్ చేయాలి. సో మనం దాన్ని స్పెసిఫై చేయాలి, విద్యార్థికి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి, ఇంటెన్సిటివిటీని తెలియజేయాలి. ఆటోమేటిక్గా విద్యార్థి దాన్ని గ్రాస్ప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ టీచరు బ్లాక్ బోర్డ్ యూజ్ చేసి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో, ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భంలో, ఏదో థియరం ప్రూవ్ చేసే సందర్భంలో ఓకే హైలైటింగ్ మెయిన్ పాయింట్స్, ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయాలి. హైలైట్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైన్ చేయడం ద్వారా కావచ్చు, దాన్ని రౌండప్ చేయడం ద్వారా కావచ్చు, లేదా సపరేట్ కలర్ చార్ట్స్ వాడటం ద్వారా కావచ్చు. ఓకే, ఇలా రకరకాలుగా పాయింట్స్ని హైలైట్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ రైటింగ్ ది నెసరీ ఇన్ఫర్మేషన్. సో తప్పనిసరిగా ఏదైతే అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ బోర్డు మీద రాయాలి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ వి కాంట్ రైట్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. సో తప్పనిసరిగా అవసరమైనటువంటి సమాచారం మొత్తాన్ని బ్లాక్ బోర్డ్ మీద రాయాలి. డ్రాయింగ్ ది డయాగ్రామ్స్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బోర్డ్. ఇప్పుడు కూడా డయాగ్రామ్స్ రైట్ సైడ్నే వేయాలి, బోర్డు యొక్క రైట్ సైడ్నే. లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ నెంబర్ వేసాం, మధ్యలో క్వశ్చన్ రాసాం, లేదా థియరం రాసాం, దాని కింద ప్రూఫ్ రాస్తాం. రాసే సందర్భంలో సొల్యూషన్ రాస్తాం. రాసే సందర్భంలో రైట్ సైడ్న డయాగ్రామ్స్ డ్రా చేయాలి. అలాగే రఫ్ వర్క్ ఏమైనా ఉంటే రఫ్ వర్క్ కూడా రైట్ సైడ్న క్యాల్కులేట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఏమో క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, మధ్యలో క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ రఫ్ వర్క్ అక్కడ చేసుకున్న తర్వాత, లేదా డయాగ్రామ్స్ అక్కడ వేసుకున్న తర్వాత, వాటి నుంచి మనం ఇక్కడ కాన్సెప్ట్స్ పాయింట్స్ తీసుకుని ఇవి ఇక్కడ నోట్ చేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎనీహౌ డ్రాయింగ్స్ ది డయాగ్రామ్స్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బోర్డ్. నెక్స్ట్ అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ చాక్స్. అంటే చాక్ పీసుల్ని సమర్థవంతంగా కరెక్ట్గా వాడాలి. అంటే ఇక్కడ ఈ మీన్స్ కలర్ చాక్స్ వాడాలి. ఎక్కువగా కలర్ చాక్స్ని సమయం సందర్భంలో అవసరాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టీచింగ్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్, ఓకే, various kinds of a particular concept, likely types of surds, otherwise types of sets, otherwise types of matrices. Okay, then you have to use separate color charts for each type. Okay, it elevates the classification successfully. అంటే మనం చాక్ పీస్ని సమర్థవంతంగా వాడాలి, అప్రోప్రియేట్గా వాడాలి. ఎక్కడ కలర్ వాడాలి, ఎక్కడ బ్లాక్ అండ్ వైట్ చాక్ వాడాలి, ఎక్కడ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ని ఎలా కలర్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి అనేది తెలుసుకుని దాని ప్రకారం యూజ్ చేయాలి. అలాగే స్ట్రెచ్చింగ్ హ్యాండ్ వైల్ రైటింగ్, చేతిని చాపటము. ఎంతవరకు చేయి చాపగలమో అంతవరకు చేతిని చాపి మనం ఈ బ్లాక్ బోర్డ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఏంటి చేతిని చాపటం ఏంటి? ఐ గాట్ ఇట్. సో ఇక్కడ మనం రాస్తున్నాం, రాసేటప్పుడు ఇలా ఎంతవరకు అయితే బ్లాక్ బోర్డ్ మీద రాయగలమో అంతవరకే రాయాలి మన చెయ్యి. కొంతమంది కింద పడి పడి రాయటం, ఆ చివరికి వంగి రాయటం అలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. సో సాధారణంగా మనం గమనించినట్లయితే బ్లాక్ బోర్డ్ని ఎప్పుడు వీలైనంత వరకు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోగలిగితే చక్కగా బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్ రూమ్లో లెంగ్తీ బోర్డు ఉంది, ఆ బోర్డ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు.
లేదా చిన్న బోర్డు ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే గ్రీన్ బోర్డ్స్, వైట్ బోర్డ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో అవి చూసుకుంటే వాటిని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సో మనం కొన్ని క్లాస్ రూమ్స్లో, కొన్ని స్కూల్స్లో చూసినట్లయితే చాలా లెంతీ బోర్డు ఉంటుంది. అలాంటి సందర్భంలో 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ స్టాండింగ్ ప్లేస్, బ్లాక్ బోర్డ్కి ఒక కార్నర్లో నుంచున్నాం, 45 degrees యాంగిల్స్ మెయింటైన్ చేసిన తర్వాత హ్యాండ్ స్ట్రెచ్ చేయగలిగినంతే రాసాం. అంటే దట్ మీన్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్లో ప్రాబ్లం, సీరియల్ నెంబర్ 1, ప్రాబ్లం ఆర్ థీరమ్ ఆర్ కాన్సెప్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు రైట్ ది హెడ్డింగ్. ఓకే, దాని కింద ప్రాబ్లం అయితే ప్రాబ్లం రాసి, నెక్స్ట్ 3 పార్ట్స్లో ఆ రైట్ సైడ్ ఉన్న చివరి పార్ట్లో ఇందాక చెప్పుకున్నట్లుగా డయాగ్రామ్, రిలేటెడ్ డయాగ్రామ్, ఆ థీరమ్కి రిలేటెడ్ డయాగ్రామ్, లేదా ప్రాబ్లమ్కి రిలేటెడ్ డయాగ్రామ్, లేదా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే కాన్సెప్ట్కి రిలేటెడ్ డయాగ్రామ్ని అక్కడ వేయాలి. అక్కడి నుంచి వాల్యూస్ తీసుకొని వచ్చి ఒక క్రమమైన పద్ధతిలో ఆ బ్లాక్ బోర్డ్ వర్క్లో ఫస్ట్ కాలంలో రిమైనింగ్ పార్ట్లో వరుసగా సొల్యూషన్ చేసుకుంటూ పోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఏది ఉందో ఆ పార్ట్లో దాన్ని కంటిన్యూ చేసి సొల్యూషన్ ఆ విధంగా రాబట్టాలి. ఇక్కడ అలా చేయటం వల్ల స్ట్రెచ్ హ్యాండ్ వైల్ రైటింగ్, అంటే హ్యాండ్ని స్ట్రెచ్ చేయాలని చెప్పుకున్నాం. అప్పుడు మీకు అది సులభంగా అటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఆ చివరికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి వచ్చి ఇక్కడ రాసి మళ్ళీ ఆ చివరికి కంటిన్యూషన్ నడుచుకుంటూ వెళ్ళి అలా రాయవలసిన అవసరం ఉపాధ్యాయునికి ఉండదు. స్టాటిక్గా కార్నర్ పాయింట్లో నుంచుంటాడు, 45 degrees చాక్ పీస్ తీసుకుంటాడు, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రాబ్లం అయితే ప్రాబ్లం రాస్తాడు, తీరం అయితే తీరం స్టేట్మెంట్ రాస్తాడు. ఎంతవరకు హ్యాండ్ స్ట్రెచ్ చేయగలడు అంతవరకు రాసే స్కోప్ ఉంటుంది. సో పార్ట్గా డివైడ్ చేసాం కాబట్టి పార్ట్లో ఫస్ట్ పార్ట్లో రాస్తున్నాం కాబట్టి చెయ్యిని ఎంతవరకు చాపగలడు అంతవరకు ఈజీగా రాయగలడు, రాసే అవకాశం. సో దీనివల్ల కలిగి ఇంకో ప్రయోజనం ఏంటంటే, మీరు గెస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్గా డివైడ్ చేయకుండా బోర్డు చాలా పొడవుగా ఉంది కాబట్టి ఓ థీరం స్టేట్మెంటు లేదా ప్రాబ్లం స్టేట్మెంటు ఒకే లైన్లో రాసేద్దాం అని చెప్పేసి లైన్ ఆ చివరి నుంచి ఈ చివరికి రాస్తూ ఉన్నారు. గమనించినట్లయితే క్లాస్ రూమ్లో ఉండే ఏ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే రకమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉండరు, ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండరు. అంటే ఒక విద్యార్థి నువ్వు రాస్తున్నప్పుడు బ్లాక్ బోర్డ్ మీద నీతో పాటు సమానంగా రాసుకుంటే ఒక విద్యార్థి కొంచెం స్లోగా రాసుకుంటాడు, కొంతమంది విద్యార్థులు ఇంకా స్లోగా రాసుకుంటారు బోర్డు మీద రాసేది. అంటే నువ్వు అలా తిరుగుతూ ఉన్నావు బోర్డు మీద రాసే సందర్భంలో, పార్ట్స్ని డివైడ్ చేయకుండా హ్యాండ్ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలం అంతవరకే రాయకుండా కంటిన్యూస్గా బోర్డు ఉందని చెప్పేసి రాసుకుంటూ వెళ్తాం. మళ్ళీ వెనక్కి వచ్చాం, ఏమవుద్ది? మీరు గమనించినట్లయితే చాలా సందర్భాలు మీరు క్లాస్లో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి. సార్ తప్పకుండా సార్ కనిపించట్లేదు సార్ అని. ఎందుకు? యు ఆర్ మూవింగ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్. సో దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, యు ఆర్ మూవింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, రైట్ సైడ్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, while writing on blackboard. So it will causes to the disturbance to the students while copying. సో కాపీ చేసుకునే సందర్భంలో డిస్టర్బెన్స్. నువ్వు ఇలా వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే సామర్థ్యాలు కలిగి ఉంటారని చెప్పుకున్నాం, ఒకే రకమైన వేగంతో రాసుకోలేకపోవచ్చు, ఒకే విధంగా రాసుకోలేకపోవచ్చు. సో నువ్వు ఒక సెంటెన్స్ పూర్తి చేసి మళ్ళీ రెండో సెంటెన్స్ రాయడానికి వచ్చినప్పుడు ఒక స్లోగా రాసుకునే విద్యార్థి నువ్వు నుంచున్న ప్లేసు ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి విషయం రాసుకోవడానికి కాపీ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. వెంటనే వాడు కేకలేస్తాడు, సార్ తప్పకుండా సార్, నాకు కనిపించలేదు తప్పకుండా సార్ అంటే డిస్టర్బెన్స్ వచ్చింది. అలా కాదు, నువ్వు స్టాటిక్గా ఒక కార్నర్లో నుంచున్నావు, నీ చెయ్యి ఎంతవరకు సాపగలవో అంతవరకే రాసావు, అలా రెండో లైన్కి వచ్చావు. ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటుందా? నువ్వు ఇక్కడ స్టాటిక్గా ఉన్నావు కార్నర్లో, నువ్వు ఒక లైన్ రాసి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చావు కిందకి, ఆటోమేటిక్గా పైన రాసిందంతా కూడా విద్యార్థులకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది క్లాస్ రూమ్లో ఉండదు. సో కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా క్లాసిఫై చేసుకుని బోర్డుని పార్ట్స్గా డివైడ్ చేసుకుని రాయాలి. అలాగే అందంగా రాయాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి సైజ్ ఆఫ్ లెటర్స్ కూడా ఉండాలి. ఓకే, అవసరమైన సందర్భంలో కలర్ చాక్స్ వాడాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. హైలైట్ చేయడానికి ఉన్నటువంటి వివిధ మార్గాలను ఎంచుకొని హైలైట్ చేయాలి. ఓకే, ఆ తరువాత
రైట్ సైడ్ మాత్రమే రఫ్ వర్క్ కానీ డ్రాయింగ్ వర్క్ కానీ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ బోర్డ్ని పైనుంచి కిందకి మాత్రమే తుడపాలి. అలాగే విద్యార్థుల వైపు చూస్తూ బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయాలి. 40 డిగ్రీల కోణంతో నుంచున్న సందర్భంలో ఆటోమేటిక్గా విద్యార్థుల్ని గమనించే అవకాశం మనకి కలుగుతుంది. అలా కాకుండా బ్లాక్ బోర్డ్కి ప్యారల్గా నుంచున్నాం, బ్లాక్ బోర్డ్ వైపు ఫేస్ టర్న్ చేసి ఆటోమేటిక్ వెనక్కి జరిగేది ఏమైనా గుర్తుంటుందా? మనం గ్రహించగలమా? గ్రహించలేము. సో కాబట్టి ఈ విధంగా ఇటువంటి కాంపోనెంట్స్ అన్నిటినీ అడాప్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయడం ద్వారా చాలా చక్కగా గణిత బోధనని చేయవచ్చు. గణితాన్ని విద్యార్థులకి అర్థమయ్యేలాగా నేర్పవచ్చు. వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో బోర్డ్ అనేది చాలా మంచి టూల్ కాబట్టి, టీచింగ్ సంబంధించినటువంటి టూల్ కాబట్టి మీరు తప్పనిసరిగా బ్లాక్ బోర్డ్ని ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఈ 11 లక్షణాలు ఉండేలాగా అప్లై అయ్యేలాగా మనం బ్లాక్ బోర్డ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 11 లక్షణాలని మనం ఇన్బిల్డ్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే బ్లాక్ బోర్డ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. సో దిస్ ఈస్ ద స్కిల్ ఆఫ్ యూజింగ్ బ్లాక్ బోర్డ్. స్టూడెంట్స్, let us stop here and let us continue the next class. Let us continue the remaining skills in next class. Okay. Okay, students, thank you very much. You have to remember the instruction given at the beginning of this class. That is, coming 2 or 3 days, I will upload the videos through my YouTube channel and I will share the links to you through our group. In case of methodology, in methodology group and common group. Okay, so please go through that, and if you have any doubts regarding these uploaded videos, definitely you may ask, you may chat with me through WhatsApp. Okay, thank you and all. Have a nice day.